వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం టోటల్గా ఒక 3 విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్, రిజల్ట్స్ ఏపీ ఎప్సెట్ 2024 సంబంధించి రిజల్ట్స్ ఏంటి. అండ్ సెకండ్, మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ థర్డ్, ఇంకా ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదో వాళ్ళ పరిస్థితి ఏంటి, అది సప్లీ క్యాండిడేట్స్ ఉండొచ్చు, లేదు డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉండి ఇన్ఫర్మేషన్ లేక ఇవ్వని వాళ్ళు, ఇలా ఈ మూడిట్ల కోసం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రిజల్ట్స్. సో మనకి అఫీషియల్గా చెప్పడం జరిగింది ఈరోజు కానీ రేపు కానీ. సో మీ రిజల్ట్స్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి, కానీ రిలీజ్ కోసం ఆగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్ గవర్నమెంట్ ప్రస్తుతం ఫామ్ అవ్వలే కాబట్టి. సో ఆ పరిస్థితులు చూసుకుని విత్ ఇన్ డేస్లో మనకైతే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఎల్లుండే కల్లా ఉంటుంది. ఈరోజు ఏంటంటే నిన్న ఎలక్షన్స్ హడావిడి అలానే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈరోజు మోస్ట్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో రేపు ఆర్ ఎల్లుండే అలాగా మనకు రిజల్ట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే సెకండ్ది, ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి ఏంటి. గవర్నమెంట్ మారుతుంది, సో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా ఏంటి అన్నది. సో మనకి ఏపీలో జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన ఈ రెండూ ఉన్నాయి. సో ఫస్ట్ విద్యా దీవెన కోసం మాట్లాడుకుందాం, నెక్స్ట్ వసతి కోసం మాట్లాడుకుందాం. విద్యా దీవెన ఈరోజు నిన్న మొదలెట్టింది కాదు, కాకపోతే దాని పేరు మార్చడం జరిగింది. జగనన్న విద్యా దీవెన అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్. సో ఏపీ సపరేట్ కాకముందు నుంచి ఉంది, 2014 ముందు నుంచి ఉంది అది. సో కాబట్టి మనకి 2014 తర్వాత కూడా వచ్చింది, 2019 తర్వాత కూడా వచ్చింది, ఇప్పుడు 2024 తర్వాత కూడా వస్తుంది. కానీ జగనన్న విద్యా దీవెన పేరుతో కాకుండా ఇంకొక పేరు ఉంటుంది. ఎందుకంటే 2019 ముందు ఆ పేరు కాదు, సో వేరే పేరు ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు ఎలాగైతే టీఎస్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, దానికి ఏం పేరు లేదు. కాకపోతే హైలైట్ కోసం అది జగనన్న విద్యా దీవెన అన్నది మాత్రం వచ్చింది కాబట్టి ఆ జగనన్న విద్యా దీవెన పేరుతో కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో మనకు వచ్చే అవకాశం ఉంది. దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల జగనన్న వసతి దీవెనే. సో ఇది తీసే అవకాశం ఉండొచ్చు, లేదా కంటిన్యూ చేయొచ్చు. కానీ జగనన్న వసతి దీవెన పేరుతో కాకుండా ఇంకొక పేరుతో కంటిన్యూ చేస్తారు. సో వసతి దీవెన మాత్రం డౌట్ఫుల్. సో దాని విషయం మీద క్లారిటీ రాగానే ఖచ్చితంగా మీ దాకా ఇన్ఫర్మేషన్ అందిస్తాం. విద్యా దీవెనకి మాత్రం ఎటువంటి డౌట్ ఉండదు, అది కంటిన్యూ అవుతుంది, పేరు మారుతుంది. వసతి దీవెన ఛాన్సెస్ ఆగిపోయే ఛాన్స్ ఉంది, లేదా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది, 50-50 ఛాన్స్ ఉంది దానికి. ఒకవేళ అది కంటిన్యూ అయినా జగనన్న వసతి దీవెన పేరుతో కాకుండా వేరే పేరుతో మనకి అందించవచ్చు. సో అది కొత్త గవర్నమెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది అది. సో ఇకపోతే మూడోది, ఎవరు డిక్లరేషన్ ఇవ్వలేదో వాళ్ళ పరిస్థితి ఏంటి. సో కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉండి డిక్లరేషన్ ఇవ్వలేదు, కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళకి ఇచ్చే ఎలిజిబిలిటీ లేక ఇవ్వలేదు. సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పాస్ అవుతారో, పాస్ అయిన తర్వాత వాళ్ళ కోసం మళ్ళీ డిక్లరేషన్ ఓపెన్ అవుతుంది. ఆ డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దాని బేస్డ్ ఆన్ వాళ్ళకి మళ్ళీ ర్యాంక్స్ అనేది రీస్కెడ్యూల్ జరుగుతాయి. సో ఎటువంటి మీరు బాధపడక్కర్లేదు. కాకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి ఇవ్వలేదో వాళ్ళు మళ్ళీ ఈ సప్లీ క్యాండిడేట్స్తో కోసం ఇచ్చినప్పుడు డిక్లరేషన్ మీరు వాళ్ళతో పాటు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు లేదా ఈలోపు ఏమైనా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు టైం ఉంది కాబట్టి డిక్లరేషన్ మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం రిజల్ట్స్ పోస్ట్పోన్ చేసినా చేస్తారు. కాబట్టి మీరు యాక్టివ్గా ఉండండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మళ్ళీ మీకు ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ ఎంసెట్ సంబంధించిన పిన్ టు పిన్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అండ్ మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో దాని డీటెయిల్స్ బేస్డ్ ఆన్ మీరు ఆ పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ట్యూన్ అయి ఉండండి. ఖచ్చితంగా ఏ ఇన్ఫర్మేషన్ మీకు మిస్ అవ్వదు. అండ్ అలాగే మీరు బీటెక్లో అడుగుపెట్టిన తర్వాత కూడా మన హెల్ప్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చాలా బీటెక్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.